ఏం చూస్తున్నారు? ఈ రోజు కృష్ణుడు కొత్త స్థానంలో కనిపిస్తున్నాడనా? సామాన్యంగా నేను సారథి స్థానంలో కదా కూర్చోవలసింది. అదే కదా ఆలోచిస్తున్నారు. ప్రతిసారి మన కంటికి కనిపించేదే సత్యం కానవసరం లేదు. సూర్యుడిలాగానే సూర్యుడు అందరికీ కనిపిస్తాడు, అందరూ చూస్తారు. సత్యం ఏమిటంటే సూర్యుడు మనకి కనపడటానికి కారణం మనం సూర్యుడిని చూడటం. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు పగటికి రాత్రికి ఏమాత్రం తేడా ఉండదు కదా. అదేవిధంగా ధర్మాన్ని స్థాపించే ఈ కార్యంలో, ధర్మం అనే ఈ మార్గంలో నేను సారథిని కాను, నేను మహారథిని. ఇప్పుడు నేను వెతుకుతున్నది ఒక సారథి కోసం. కేవలం ధర్మం, కర్మం, భక్తి కలిగిన వారి కోసం. ధర్మం ప్రతి వ్యక్తిని తగిన మార్గంలో తీసుకువెళ్తుంది. కర్మ ప్రతి వారి చేత పని చేయిస్తుంది. ఇక భక్తి వారి మార్గం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తుంది. ఇంతవరకు నేను అందరికీ మిత్రునై సరైన మార్గంలో నడిపించేవాడిని. ఇప్పుడు నేను వెతుకుతున్నాను ఒక వ్యక్తి కోసం. తను నాకు మిత్రుడు కావాలి. తనే ఈ ధర్మస్థాపన అనే మహత్కార్యంలో నాకు చేదోడు. వందే ధర్మం, వందే కర్మం. రాధాకృష్ణ.